'మజాకా' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ప్రీమియర్ షోనైతే చూడడం జరిగింది. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వల్ టైమ్‌కి ఎక్సైట్ అయిపోయి, అబ్బా! భలే ఉందే కామెడీ, స్టోరీ టెల్లింగ్ ఫ్లో, రావు రమేష్ గారు ఇంకా సందీప్ కిషన్ గారికి మంచి క్యారెక్టర్స్ రాశారు. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటే సబ్‌స్క్రైబర్స్‌కి హ్యాపీగా చూసేయండి అని చెప్పేయొచ్చు అని ఫిక్స్ అయ్యా. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేసిందండి. మామూలుగా కాదు. అన్ని యాస్పెక్ట్స్‌లోని సెకండ్ హాఫ్ రైటింగ్స్‌లో కానీ, సాంగ్స్ పరంగా కానీ, ఫన్ కానీ, పోర్చ్డ్ అండ్ ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ గానీ, ప్రొసీడింగ్స్ కానీ, క్లైమాక్స్, కంక్లూజన్ కానీ, మొత్తం సెకండ్ హాఫ్‌నే అస్సలు నచ్చలేదు నాకు. సో, ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే నచ్చింది. మిగతాదంతా చాలా క్లియర్‌గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్‌లో రేటింగ్‌లో క్లియర్‌గా మాట్లాడదాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే బీటెక్ చదివిన కొడుకున్న రావు రమేష్ గారు ఆ వయసులో ఒక అమ్మాయిని లవ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ కొడుకైన హీరో సందీప్ కిషన్ గారు కూడా హీరోయిన్‌ని లవ్ చేస్తారు. అప్పుడే ఏం జరిగింది? వీళ్ళిద్దరి లవ్ స్టోరీస్ ఏమయ్యాయి? ఇందులో విలన్ రోల్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారు కొంచెం స్టోరీలో నాన్న ప్రేమించడం అనే 'దిక్కులు చూడక రామయ్య' అనే సినిమాలాగా కొత్త పాయింట్‌ని తీసుకోవడం బావుంది. ఈ 'దిక్కులు చూడక రామయ్య' సినిమాలో ఒక్కరినే ప్రేమిస్తారు ఇద్దరు. ఇక్కడ వేరే విషయంలెండి. సో, ఈ 'మజాకా' కాన్సెప్ట్ చుట్టూ ఈ 'మజాకా'లో క్రియేట్ చేసిన కామెడీ గాని, సరికొత్తగా చూపించిన రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మన్స్ గాని, మిగతా క్యారెక్టర్ల కనెక్షన్స్ గాని ఫస్ట్ హాఫ్‌ని భలే ఎంజాయ్‌లా చేసి, ఇంటర్వెల్‌కి మంచి హై ఇచ్చింది. సెకండ్ హాఫ్‌ని చూడాలి అనేలా. ఇదే పెద్ద ప్లస్సు. పెర్ఫార్మన్సెస్ వైస్ సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, ఇక ఇద్దరు హీరోయిన్స్ వీళ్ళే మెయిన్ క్యారెక్టర్స్. వీళ్ళందరూ బాగానే నటించారు. మురళీ శర్మ గారు కూడా కొత్తగా అనిపించారు. ఇక మ్యూజిక్ బై లియాన్ జేమ్స్ ఈ మధ్య బాగానే వినిపిస్తుంది ఈ పేరు. మొన్న 'లైలా', నిన్న 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్', ఇప్పుడు 'మజాకా'. ఇక ఈ 'మజాకా'లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు పర్లేదు. పాటలు పెద్దగా ఏం బాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్‌గానే ఉంది. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ కోసం ఇంటర్వల్ దగ్గర మంచి సెటప్‌ని చేసుకున్న తర్వాత, ఇక సెకండ్ హాఫ్ రైటింగ్స్ ఏం బాలేదు. ఫస్ట్ హాఫ్‌కి ఒక పర్పస్ ఉంటే, సెకండ్ హాఫ్‌ని ఏదో ఇంక ఫార్వర్డ్ క్యారీ చేయాలన్నట్టుగా వర్కౌట్ అవ్వని సీన్స్‌తో, ఆర్టిఫిషియల్ ఎమోషన్స్‌తో రన్ చేశారు. సెకండ్ హాఫ్ అంతా మాక్సిమం ఇలానే అనిపించింది నాకు. డైరెక్టర్ త్రినాథరావు నక్కన్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ లానే ఇందులో కూడా పెద్ద పెద్ద లాజిక్స్ అస్సలుండవు. అసలు యూఎస్ వీసాకి అప్లై చేసిన ఆమె అంత పాష్‌గా చూపించిన అమ్మాయిని, అసలు ఆర్టీసీ బస్‌లో అంత క్రౌడ్‌లో ఎందుకు నిల్చొని మరి వెళ్తుంది? అది కూడా అబ్బాయిల సైడ్‌లో. హీరోని పైకి లేపడానికి హీరోయిన్‌ని వేరొకడు ఫోర్స్ చేసే ఆర్టిఫిషియల్ సీన్. హీరో ఎప్పుడైతే అప్పుడు కాలేజ్‌కొచ్చేయడం. జస్ట్ 2 అవర్స్ మాత్రమే యూఎస్ ఫ్లైట్‌కి టైమ్ ఉంటే, మీట్ అవ్వడానికి రావడం. ఉద్యోగం లేని హీరోకి లవ్ విషయంలో సొంత నాన్న ఇంకా డబ్బున్న మామ ఇద్దరు సపోర్ట్ చేసేయడం. అసలు 'రావు రమేష్' గారి హీరోయిన్‌కి, హీరోయిన్ 'రితు వర్మకి' ఏజ్ డిఫరెన్స్‌నే పెద్దగా కనిపించదు. కానీ చిన్నప్పుడేమో ఆ అమ్మాయి తన కోసం వస్తాడు అంటూ కలలు కనడం. మరి 'రావు రమేష్' గారు అంత ఏజ్డ్ అయినప్పుడు తను కూడా అవ్వాలిగా. అలాగే 'రీతు వర్మ' గారు చిన్నప్పుడు రోల్‌లో చేసిన అమ్మాయికి అంత ఏజ్‌లో అసలు పోలికలే ఉండవు. ఇక ఏం చూపించలేని అమ్మాయాలన్నట్టే ఉంటాయి సినిమాలో చాలా విషయాలు. మళ్ళీ తిరిగి తిరిగి 'త్రినాథరావు రక్కన్న' గారి ప్రీవియస్ ఫిల్మ్స్ లాగానే ఇంటర్వల్‌లో మామతో ఒక ఛాలెంజ్, క్లైమాక్స్‌కి ఏదో ఒక సెటప్ చేసి కలిపేయడం అంతే. సాంగ్స్ కూడా సెకండ్ హాఫ్‌లో అన్నెసెసరీగా వస్తుంటాయి. అవి కూడా వినడానికి బాలేదు. అండ్ క్రియేట్ చేసిన సీన్స్ కూడా అంత ఎంటర్‌టైనింగ్‌గా ఏం లేవు. ఎంగేజింగ్‌గా అస్సలు లేవు. డాన్స్ కూడా చాలా సింపుల్ స్టెప్స్. 'సందీప్ కిషన్' గారికి డాన్స్ బాగా వేసే హీరోనేగా. ఎఫర్ట్స్ పెట్టలేని కంపోజిషన్ అంతా. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నిజానికి తండ్రి, కొడుకులిద్దరూ అమ్మాయిల్ని ప్రేమించడం అనే మంచి డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంది. సెకండ్ హాఫ్‌ని ఇంకా బాగా తీసుంటే మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో లానే ఫస్ట్ హాఫ్‌లో కూడా లాజిక్స్ ఉండవు. కానీ స్టిల్ ఫస్ట్ హాఫ్ బానే తీశారు. సెకండ్ హాఫ్ ఏం బాలేదు. గుడ్ ఫస్ట్ హాఫ్, వెరీ డిసప్పాయింటింగ్ సెకండ్ హాఫ్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.